హలో వెల్కమ్ నమస్తే నేను ప్రదీప్ జిందగీ మీడియాకు స్వాగతం. మనం జిందగీ మీడియాలో మట్టి పరిమళాలను పరిచయం చేసే ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే తెలంగాణలో ఎక్కడెక్కడో చాలా ఊర్లలో కూడా మనకు చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉంటారు, కానీ వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేసే ప్రోగ్రాం మేము జిందగీ మీడియాలో తీసుకున్నాం. అందులో భాగంగా మనం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి గ్రామంలో ప్రజెంట్ మనం గుడిపల్లి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు. ఈ సురేందర్ రెడ్డి గారు చాలా నాటకాల్లో ఏకపాత్రాభినయాల్లో చాలా ఫేమస్. ఆయనకు చాలా పద్యాలు అలాంటివి చాలా వస్తాయి. ఏకపాత్రాభినయంలో కూడా చాలా గొప్పగా ఆయన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సురేందర్ రెడ్డి గారితో మనం ఈరోజు ఆయన జిందగీ ఏంటి, అసలు ఆయన ఎలా ఈ రంగంలోకి వచ్చారు అనేది తెలుసుకుందాం. నమస్కారం సురేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీరు నాటకాలు ఏకపాత్రాభినయాలు బాగా చేస్తారని మాకు తెలిసింది. అంటే ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు? మేము 8th క్లాస్ చదివేటప్పుడు మాదారంలో చదివినామండి. అప్పుడు ఓ రోజు మా స్కూల్లో ఇదే తెలుగు పీరియడ్లో ఈ సబ్జెక్ట్ పెట్టారు. పెడితే హుసేన్ సార్ అని ఆ ప్రాపర్ ఆయనే ఉండే. ఎవరికి వచ్చిన పద్యం వాళ్ళు చదవాలంటే రాసులపల్లి తిరుపతి రెడ్డి అని దుర్యోధన ఏకపాత్ర చేసిండు. అయితే అప్పుడే నా మైండ్లో ప్రిపేర్ అయింది. ఎంతవరకున్నా నేను కళాకారుని కావాలనే ఉద్దేశం నాకు వచ్చింది. అయితే అప్పటి కూడా నేను పాటలు పాడేవాటని. అయితే ఈ పౌరాణిక నాటకాల్లో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇంకా అట్లే బయలు నాటకాలు స్టార్ట్ చేసి తర్వాత డెవలప్ రాయబారం, రామాయణ యుద్ధం, సత్యహరిశ్చంద్ర ఇలాంటి నాటకాలు చేసినాం. అంటే మీరు ఇప్పటికి కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తామండి. అంటే మీతో పాటు మీ ఊర్లో ఇంకా ఎంత? మా ఊరే కాదండి, మా ఊళ్ళో నలుగురమే ఫేమస్. ఎక్కడంటే అక్కడ తీసిపోయే ఇష్టము. మాకు ఒకసారి కలెక్టర్ కూడా అవకాశం ఇచ్చింది. హుషారాని పీరియడ్లో అల్లంపూర్లో ఖర్చు కూడా మొత్తం గవర్నమెంట్ భరించింది. కలెక్టర్ మా మధ్యలోకి వచ్చి ఉండి మా నాటకం చూసి 25,000 చెక్ కూడా రాయించింది. చాలా గ్రేట్. ఖర్చు మొత్తం ఆమె ఇచ్చి అయితే ప్రతి ఒక్క మండలానికి ఓ రోజు ఇచ్చింది. ఓకే, మీకు అంటే బాగా ఇష్టమైంది ఏంటి? అంటే ఇప్పుడు మీరు చాలా చేస్తుంటారు, అందులో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? రామాయణ వల్ల విశ్వామిత్రుడు, రాయబారంలో శ్రీకృష్ణ రాయబారంలో దుర్యోధనుడు, తర్వాత హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు. ఓకే, మా జిందగీ ప్రేక్షకుల కోసం ఒకసారి అది చేస్తారా? చేస్తామండి. దేవి కష్టములెట్లుండనో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. ఇదిగో చూడు ఈ వారణాసి, భక్తయోగ ప్రధన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రవకరాసి వారణాసి. స్వర్ణైనత సంభాసి వారణాసి, పావన క్షేత్రముల రాసి వారణాసి. హరిశ్చంద్ర, ఇక ఎంతకాలం మరి ముక్కు పట్టుకొని కూర్చుండేదవు? అలయక గుల్లు గోపురంబులన్నీ తీరినను అప్పు మాట ఏ తలంపవు చేరువయ్యను గదా. గడువు రవంతైన నీలో తలంపవు మా ప్రయాసము వృధాయగుచున్నది. ఎల్లగట్టు మా తలితన మా రుణంబు ఎగవేయ దలంచిన నేను బోయదన్. అయ్యా నిష్ఠురము మొదలడగమయ్యా. హరిశ్చంద్ర, మాకు రావాల్సిన సొమ్ము మేమనేతో నిష్ఠురములా. ఏ లీలను సవరింతు మారుణము, ఏ లీలను సవరింతు మారుణము. కొంప గూడ ఇంత కూడే లేదు,
ఏ లీలను సవరింతు మారునము ఏమిటికింక చంపెదవు పొమ్మి మీకు ఎలాంటి బాకీలెందనినా మేము కొట్టువాడెవడు చిక్కెలే మీకు మా జుట్టు పత్రాల సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల బలివి మీదన్ మిమ్ము రచ్చకీడిపింపగన్ రాజా అయ్యా సంక్షేతనమునకు నా మానసం గొప్పదయ్యా నీ సత్యంబే నీ కొంపకింతటి చేటవుటకు మూలము హరిశ్చంద్ర ఇంత లోకము తప్పినను సత్యంబు సత్యంబు అని ఊగులాడుతున్నావయ్యా ఎటులైన ననరాదు గాని విను నీ సత్యంబే 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 నీ కొంపకింతటి చేటవుటకు మూలము ఇప్పటికి నన్ను మించిపోలేదు తీర్చుటకే నాటి రుణంబు మీకనిన తీరున్ మీకు మా బాధ అంతట ఊరేగుము సత్తు చిత్తంతు చింతన్ బాసి బైరాగివై అంటే మీరు నిజంగా అంటే దాదాపు ఒక 5 minutes నుంచి చెప్తూనే ఉన్నారు ఇది కంటిన్యూషన్ సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? 8th క్లాస్ వరకు చదువుకున్నాను. 8th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు చదువుకొని అంటే అంటే మాకు కూడా అంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకి కూడా ఇవన్నీ నోరు తిరగవు రావడి అదే అసలు అంటే మీ ఇది నేర్చుకోనికి ఎట్లా నేర్చుకున్నారు మీరు ఇదంతా? మాస్టర్లు పెట్టుకొని నేర్చుకున్నామండి. చదువు 8th క్లాస్ వరకు గ్యాప్ అయింది. ఓకే. నా జీవితం మొత్తం వ్యవసాయానికి అంకితమైంది. అప్పటి నుంచి నాటకాలకు వచ్చి మాస్టర్లు పెట్టుకొని నైటు 12, 1, 2, 3 ఎప్పుడు అవకాశం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఓన్లీ మీ ఇంట్రెస్ట్తోనే అదంతే మా ఇంట్రెస్టే. ఈ గ్రామంలోనే మా మండలంలో మా ఊళ్ళో నలుగురు కానీ చనిపోయిండు. ఇప్పుడు 3 మిగిలినాం. ఇంకా మీరే పోయి ఒక మాస్టర్లను పెట్టుకొని నేర్చుకున్నారు. అంటే ఈ టీం ఉందండి కన్నల్లి కళా సేవా సమితి అని టీం ఉంది. ఆ టీంలో ఊరుకు 2-3 అందరూ కలిసి తన ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే అక్కడ పోయి రెడీ చేసి వచ్చేస్తాం. ఇప్పుడు ఇంకా అంటే మీరు నుంచి ఇంకెవరైనా మీరు నేర్పిస్తారా వేరే వాళ్ళకి ఎవరికైనా? అట్లా రాదండి. మళ్ళీ వాళ్ళు టీం తయారు కావాలి. చిన్నప్పటి నుంచి ఎదిగి రావాలి. అది అకస్మాత్తుగా రాదండి. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఈ పౌరాణిక నాటకాలు వీటి మీద ఇంట్రెస్ట్ చూపే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కదా? తక్కువ ఉంది. ఉన్నారా మీ ఏరియాలో ఎవరైనా? ఆయన ఇక్కడ భజన ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. ప్రతి సంవత్సరం 10 గ్రామాలలో పిలుస్తారండి మమ్మల్ని. దానిలో మధ్యలో వాడుతుంటామండి. అక్కడ వచ్చేటటువంటి ప్రేక్షకులు కావాలని అంటుంటారు. అసంటప్పుడు మేము వాడుతున్నామండి. మా టీం కాకుండా వేరే వాళ్ళు డ్రామాలు నేర్చి వాళ్ళకు ఈ యాక్టర్ దొరకరు సామాన్యంగా. దొరికినప్పుడు వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి ఇక పాత్ర పోషిస్తే బాగుంటుంది అంటే సరే అబ్బా వస్తాంలే అని చెప్పి పోయి వేసేస్తామండి. ఎక్కడైనా వేసేస్తాం. ఇక్కడ వడ్డమాను, నల్లవెల్లి, తర్వాత మేడిపూరు, ఎక్కడ ఎన్ని గ్రామాల ఆలంపూర్ వరకు ఎక్కడైనా ఏ టీంలో అయినా సరే మాస్టర్ ఎవరైనా సరే ఇప్పుడు అంటే సీనియారిటీ పెరిగింది కదా మాకు. మాతో పాటుగా మేము పోతే మాస్టర్ ఎంబడి వస్తాడు. అదే కొత్త వాళ్ళకి అయితే అంటే మాస్టర్ ముందు పోతే వీళ్ళే కావాలండి. ఇది దీనికి ఉన్న 2 కారణాలు. ఇప్పుడు మామూలుగా మీరు ఇయర్లీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు ఇట్లా? ఇయర్లీ అంటే ఏమైనా పండుగలకు ఇస్తుంటారా లేకుంటే మిమ్మల్ని ఎవరైనా పిలుచుకపోయి? ఇంతకుముందు అంటే మన ఊర్లలో చూసేది నైట్ ఇట్లా ఈ పౌరాణిక నాటకాలని అంటే ఊరంతా వచ్చి అక్కడ అంతా చేపలు వేసుకొని ఒక దగ్గర చూసేవాళ్ళు. అవును. ఇప్పుడు అంటే ఇప్పటికైనా ఈ నాటకాలు చూస్తారండి ఈ గ్రామాల్లో. ఈ సత్యహరిచంద్ర ఈ వారణాసి అంటే చాలా ఫేమస్. చాలా మంది చూస్తారండి. హరిశ్చంద్ర అట్లు కానిచో ఈ పట్టణం ఇంత ధనం ఎలా సమకూర్చదో చెప్పుమయ్యా. వైదిక వృత్తి సంపాదింతునంటివా దూరపు రాజపోగడల్ నీకు రాజరికంబు శౌర్యముల పట్టువటల్సునా యసమాను ఏ వంక దిక్కులేదు వని వృతంబు చేకటింతు వన్నను అరచేత గుడ్డి గవ్వైన లేదు వ్యవసాయ వృత్తి చే సవరింతు వన్నను వ్యవసాయ వృత్తి చే సవరింతు వన్నను లేదు పోవసతి గోస్పాదమంత నీకు ఇందు ఏదేని వ్యాపారమంద దగిన ఎంత కొందెందు బుట్టినా ఇంత ధనము
కల్పగట్టున ఈ స్వల్ప కార్యమునకు గడకు ఈనాడితోనమ్మా గడువు దినము ఆ ఆ ఆ హరిశ్చంద్ర, ఇవి ఏవిను కాక బానిస వృత్తికి పాల్పడినను మిమ్మల్ని కొనువారెవరూ లేరు. ఇక మా ఉపదేశ వాక్యం అనుసరించి ఈ రుణబాధ తప్పించుకొనము. అయ్యా నక్షత్రేశ్వర, మీలాంటి మునికుమారులు చెప్పవలసిన మాటలా ఇవి. అమ్మా చంద్రమతి, నీవును నీ పెళ్లికి తగినట్లుగా దొరికినావు కదమ్మో. మీకే లేని ఈ బాధ మాకా, మీ ఇప్పత్తరంబుల్ దలంచి తరుణం మీ బాధకై నేనేదో వింతగా హితంబు వచించి తిన్. మీకే లేని ఈ బాధ మాకా, నీవు నీ పెనిమిటిన్ ఎటైన విను మా కౌనేమి పోనేమి. మీకే లేని ఈ బాధ మాకా, సుస్నానంబో జపంబో తపంబో సవరుచ్చారంబు యోచింపుమా. ఆ ఆ ఆ సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ శ్లోకమా దీన్ని ఏమంటారు మీరు? పద్యం. ఈ పద్యం అంటే ఈ హరిశ్చంద్ర నాటకంలో ఏ సందర్భంలో వస్తుంది? ఇది వారణాసి అని హరిశ్చంద్ర మహారాజు రాజ్యమట్టం వదిలి విశ్వామిత్ర మహామునికి వదిలిపెట్టి మాట కోసం సత్యం తప్పకుండా వదిలిపెట్టి రాజ సర్వస్వమంత ధనము ధాన్యము రాజ్యము వదిలిపెట్టి పోతే వెంబడి ధనం సరిపోదు అన్నట్టు. నక్షత్రాల్లో ధనం పోయమని అడుగుతాడు. ఆ చరిత్రకు పాటు పోస్తానికి అప్పుడు ఆయన ధనం సరిపోదు, మొత్తం ఆ మిగులు ధనం కోసానికి ఇస్తా అని అంటాడు. ఇప్పుడేముంది చేయని కానీ విశ్వామిత్రుడు అంటాడు, తప్పకుండా ఇస్తా అంటాడు. అంటే అటైతే నా సేవకుని తోలిస్తా, ఇచ్చి పంపి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఆ సందర్భంలో వస్తుంది అన్నట్టు. అయితే అప్పుడు ఏం చెప్తాడు విశ్వామిత్రుడు తన సేవకుడైనటువంటి ఈ నక్షత్రకునికి, చెవుల నీవు పెట్టే కష్టానికి ఇబ్బందులకు హరిశ్చంద్రుడు లేదు అనే అక్షరాలు అనిపించుకొని రావాలి అసలు అని చెప్తాడు. ఇది వస్తుంది ఇನ್ನು. హరిశ్చంద్ర, నీ ప్రదోగ్యము బాగాలేదు, మా ధనము గుమ్మరించే మారినడము. దేవి, మునిలము తీర్చి వేసుకొని సంతోషించు భాగ్యంబు నాకు లేకపాయనే కదా, నాకు లేకపాయనే. నాదా సకల సంపదలు కోల్పోవా మిగుల ఇక నీకు నేనే, ఏ కలవారికైనను నన్ను బానిసగా విక్రయించుకొనుము. దేవి, అచ్చటి రాజచంద్రులకు ఆస్పదమై గడువంత కాంత యశ విషాదుని శంకు తుపాలుని ఇల్లు గప్పి నా సొంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన యష్రాన్ల నెలకొల్పి నిన్ను ఎప్పటికీ బానిసగా తెగ నమ్ము కొందునా. సత్య ప్రతిష్టగా ఇవ్వనచ్చు నీతి కృతములు సగౌరవనే గురునాథ, సగౌరవనే. హృదయమో నేటితో అభిమానము వదిలివేయము, హృదయమున నా హృదయమున ఎగ్గు సిగ్గులను వదిలివేసి నా సొంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన యష్రాన్ల నెలకొల్పి నిన్ను నా హృదయమున ఎగ్గు సిగ్గులను వదిలివేసి నిన్ను ఎప్పటికీ దాసిగా తెగ నమ్ము కొందునా. నిన్ను కొనువారు ఊర వెతకి పోవుదము పదా ముందు లతాంగి. హరిశ్చంద్ర, ఇది అంగడి వీధి. మీ భార్యను అనుసరించి అందరూ ఎరుంగతో ఒకసారి గట్టిగా కేకవేయమయ్యా. ఓహో చంద్రమతి, ఇప్పుడు ఎలా ఘోషింపవలేను? నిత్య క్రైదనం నమ్ముకుని వారు ఏ విధంగా చెప్పేదరో ఆ విధంగా చెప్పుమయ్యా. ఓహో కాశీపుర వాసులారా, పుణ్యాత్ములారా, భాగ్యవంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను. ఈమ
నా భార్యకు చంద్రమతి విశ్వామిత్రులకిచ్చిన మాట కొరకై ఈమెను విక్రయించుచున్నాడను. ఈ యువతి గుణఘనంబులెట్టివనగా జవదాటి ఎరుగదు యువతి లలాలంబు పతి మాట రతనాల పైడి మూట అడుగు దప్పి ఎరుంగదు అత్తమామల ఆజ్ఞకు అసమాను భక్తి దివ్యానురక్తి అనుమాత్రంబైన బంకదు మాట ఎరుంగదు గుణహీన నవ్వులకునైనా కోపం బెరుంగదు గుణ వికాస నిశాంత వరులెంత తన దూరు సున్న ఈ లతాంగి సమస్త భూపాల భవ్య మణికాంత శశిత పార్థుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా ఈమెన్ గుణరయ్య ఓ ధన్యులారా. ఎవరయ్యా ఇక్కడ బానిసలను విక్రయించుతున్నది? ఇక్కడనే అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందభాగ్యుడనని నేనే బానిసలను విక్రయించుచున్నాడనయ్యా. నీ పేరు? నేనెవ్వడనైనా నీకేమి? పేరు చెప్పుడకే సందేహించుచున్నావే. ఈ కాంతనెక్కడైనా దొంగిలించితివా ఏమయ్యా? అయ్యా రుషత్తమ, ధరణిలో దొరతనము భాగ్యవంతులకే దేని బాట లేదు. ఈ పెన్నిది అదృష్టమున నిరుపేదవాడు గప్పినను దొంగ సొమ్మనుటకు అబ్బురం అయితే ఈమె నీ అదృష్టం చేత లభించేదా అంటావు. బోయవాడికి రామచిలుక లాగను. మరి నీ పేరు చెప్పరాదు? సత్య హరిశ్చంద్రుడు. ఓహో, ఆ కౌశికులకు అప్పు పడితే నేను అర్థింది నీవేనటయ్యా? అవును, ఆ తపోధుడైనటువంటి అమ్మునికి నీవేలా అప్పు పడితివి? నా రాజ్య సర్వస్వమును అతనికి దారబోయినప్పుడు యజ్ఞార్థమై తీర్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవడం వల్ల అట్టి ధనమునకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఉన్నాయా? సత్యశీలమే పత్రము, మా ఉభయల చిత్తంలే సాక్ష్యములు. ఓసి అమాయకుడా, పత్రములు సాక్ష్యములే ధనమునకు నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముకునిచున్నాడవా? ఇదిగో అబ్బాయి, మీ గురుగారి వద్దకు నన్ను తీసుకొని వెళ్ళు. రాయి గృద్ధి వాదించదను. ఎవరి సహాయ సంపత్తులు నాకు అవసరం లేదు. సత్యశీలమే పత్రము, మా ఉభయల చిత్తములే సాక్ష్యములు. విక్రయించుకొనము. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పింది అంటే మాకు అర్థమైంది. అంటే సత్యహరిశ్చంద్రుడు వాళ్ళ భార్యను అమ్మిండు ఇప్పుడు దాసిలాగా, దాసి పని అలా గుణగణాలు అంటే భార్య భర్త మాట జవదాటదు ఇవన్నీ చెప్పిండు. అంటే ఇది చాలా అంటే సింపుల్, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంది. కొన్ని మాత్రం కొన్ని కష్టమైన పదాలు, ఇది మాత్రం అర్థమైంది ఈజీగా. ఈ హరిశ్చంద్ర నాటకంతో పాటు ఇంకేమి మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు? ఎక్కువ దుర్యోధన చేస్తా. అవునా? దుర్యోధన అంటే అప్పుడు దానవీర శివకర్ణల అదే చేసిండు కదా దుర్యోధనుడు కర్ణుడు. అంటే అది ఆ డైలాగ్ వస్తుంది ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్? మీ ఏ డైలాగ్ రాదన్న సందిగ్ధమే లేదు. ఒకసారి చెప్పండి. అప్పుడు ఎన్టీఆర్ మయసభలో గర్వభంగమయ్యి ఒక చెప్తుంటాడు కదా, బాగా ఫేమస్, అదొకసారి చెప్పండి. ఇతడు ఏదో గొరగాని పలుకులు పలుకుచున్నాడు, ఆయనను విందము. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కానా చెప్పితిరి. వారు బలవంతులై మమ్మల్ని జలగుదురాయమని కలలోనైన తలంపగడు. సమరము చేయరే బలము జాలిన నల్వురు దూతుతుండా, పెళ్ళము పెరవారిచే కడకడల్పడ దూతుతూ ఊరకుందురే. మమ్మతయు గొంకు మాన అవమానము సిగ్గులు లేని వారి నెయ్యమో తగునటయ్య, భూమి పతులందరూ నవ్వరటయ్య చేసినన్. అదినుగాక రాజేయుండును నేను దమ్ములను సంగ్రామంబులో నిలువా, నాకాదీశుండరు తెలుసుగాక చెదుర శిక్షంబే
వృధా భ్రాంతిగాని తండ్రి ధర్మంబని కానకే కుదిరే 12 ఏళ్ళు తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాజ కొడుకుల్ పౌరవ్య వంశాగ్రని తమ్ములట తమ్ములు ఎవరయ్యా నీకు తమ్ములు? ఏమా అనిలా ఇంద్రాశ్వనులా నీకు తమ్ములు, లేఖ పాండు నుపాలకులా నీకు తమ్ములు, వివరింపుమయ్య తండ్రి తమ్ముని తనయులకు పాలిమ్మనెదవయో. తండ్రి నీవు ధర్మశాస్త్రమని చెప్పుచున్నావు, కానీ మొట్టమొదట మీ అవివేకం వలన వారికెట్లో అర్ధరాజ్యం వచ్చి ఉన్నది, కానీ వారిప్పుడు మా పైకి దాడి వెళుతున్నారు. అది కేవలము ధర్మము. మీరు చెప్పున ధర్మమే జయించనేని నాకే జయంబోగాక. పగరగ్గల చితినేని ఈ జగతి నేలుకొనెదా నన్ను జన్ములను కొడుకులను గలువ శత్రువులను గెలచిరేని సపరివారం అనుభవించదా. సురేందర్ రెడ్డి గారు ఇందాక మీరు చెప్పిరు దుర్యోధనది అంటే అది ఏ సందర్భంలో వస్తుంది? ఇది కూడా ఇప్పుడు ఇది వాళ్ళకు ధృతరాష్ట్రుడు పాండవుడు అన్నదమ్ములు కదా. అదే ధృతరాష్ట్రునికేమో 100 మంది కొడుకులు, పాండవులకేమో పాండరాజుకేమో 5 మంది కొడుకులు. అయితే వాళ్ళ అన్నదమ్ములు ఇరువురు సరిసమానంగా రాజ్యం తీసుకుంటారు. దుర్యోధనుడు మాత్రం 5 మందికి సగం అయితే మాకు 100గురికి సగమా, అట్లాగానే కాదు వాళ్ళకి రాజ్యమే లేదు, శాదైతే యుద్ధం చేసి గెలవని చెప్తాడు. అందునుంచి తండ్రి కూడా ఒప్పుకోడు ధృతరాష్ట్రుడు, ఆయన భార్య అయిన గాంధారి కూడా ఒప్పుకోదు, వద్దు బిడ్డ అత్తేమొద్దు అంటది, ఆయన ఈయన వినిపించుకోడు. అందునుంచి ఇంకా యుద్ధం చేసి యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కృష్ణుతోటి ఆ తర్వాత ఇప్పుడు ఓకే. ఇదంతా అంటే మహాభారతం ఈ పర్వాలన్నీ వస్తాయి, కానీ ఇప్పుడు అది ఉంటుంది కదా, దుర్యోధనుడు మయసభలో భంగపడి ఒక పద్యం పడతాడు, అది ఒకసారి ప్రేక్షకుల కోసం అదొకటి. కృష్ణ మా తుది నిర్ణయం ఆలకించము. మేము ఇది వరకు మీరు శంకిన పాండవుల శౌర్య ప్రణాళికలకు బెదిరి సంధికి సిద్ధపడదుమా? ఏమి మీరు ఉద్ఘటించిన శౌర్యవంతులైన పాండవులకు సూదిమన మోపినంత రాజ్యమును కూడా ఇందు భాగంగా కల్పించుకున్నకు మేము అంగీకరించాము. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ మా వేద విద్యావేత్తలై రణమునకు సమసిద్ధులయ్యుండ. నా ఆత్మమిత్రుడు కర్ణుండు ఎందరో సహోదరుల రణమునకు ఆయుధులయ్యుండ. 5గురి పాండవుల బలపరాక్రమమా మాకు వివరింపుట. రాయబారి గోగులహారి సిగ్గులేక వారు పలికిరా పలకవచ్చును, ఎగ్గులేక నీవేళ అరుదించితివి. జయమెవరికి వనరించునో రణక్షేత్రము నిశ్చయించును. ఓకే, మీరు దుర్యోధనది చెప్పారు, ఇంతకుముందు విశ్వామిత్రుని చెప్పారు. సరే, ఇంకా మీరు రామాంజనేయ యుద్ధంలో కూడా బాగా మంచి చేస్తారని తెలిసింది, ఒకసారి అది కూడా ఒకసారి చెప్పండి మా ప్రేక్షకులకు. సరే అట్లా నీ ముఖావలోకనమే మహాపాతకము. ఖండ కావరమున కన్నులు మూసుకొని పోయి ముందుగా వశిష్ఠులకు ప్రాధాపడి మమ్మే అవమానించవా గురుద్రోహి. అందును ఇందును 10గురి సభాసదుల సమస్యలను ఈ పరావము అస్మత్ బ్రహ్మ పదాధిరోహణ మహత్యం వింక అసంభగు నిష్పద్రోహము స్వల్పజాల అసమర్థుండంచు భావించితే లస్మిన్ జూతువు దుర్మదాంద ఇప్పుడు ఈ రాజాసి కోపాగ్నికి వసంబన రింపకున్న ధర విశ్వామిత్రుడన్ గానురా. నీ గర్వాన్మత ప్రభావము ఇక క్షణమాత్రమైన సాయించలేను. సాయించిన కొలది నీ వాదము వితండమై కరుణకడారముగానున్నది. నిన్ను వధింప వజ్రాయుధము, దహింప దావాలనము, అంతమందింప ఆలాహలము కావాలనా? మూర్ఖ, నీవు నాపై సలిపిన పరాభావనకు నా వాక్కు చాలు. నీ పాలిట మహోగ్ర కాలాబీల భయంకర నిషాద శాపమై నిన్ను నిలువున అతమార్చులకు
నా అనుగ్రహము చాలు. ఏతి స్వర్గమత్య పాదాలంబులని వెందున్నను ఈ మది శాపము నేను దహింపకుండునా. ఆ వశిష్ఠుని ఆశీర్వచనమంతా ఆమోఘమా, నీ బ్రతుకు నిత్యమా. అమిత గర్వాంధుడకు చుమమ్మ రజలేఖ మా విలోదికి ముందు నమస్కరించి ప్రథమౌనాదు శక్తికి ఏల నమ్మనర్చి మతిన్ కూర్చమాకు యయాతిరాజు ఆ మహాత్మా, నీవు కలగరించివా, నేను మైమరించుంటినా. యాతి రామభక్తుడే కదా. రామచంద్ర పరోభవించడే కాదు, ఒక్కసారి నన్ను పరిమార్చడం చింతలేదు. అవమాన భారం కన్నా ఆత్మబలి అవలంబము కాదా మాటి తపోదరులకు. రామచంద్ర తాడగిరి కులవైనప్పుడు దాక్షిణ్యం గణింపలేదా. సూర్యవంశం పరిశుద్ధమైనదే కావచ్చు, క్షీరసాగరమున అమృతంతో పాటు హారాలను ఉద్భవించలేదా. గణదోషం ఉన్నప్పుడు కులాభిమానమును గణించి క్షమింపలేదా. రామచంద్ర ఆదర్శ మహీపదవి కీర్తిసాగరమున పేరు మోసిన పరాభవంతులవు. నీ కీర్తి కలంకమును అపహరించము, దీర్ఘమాలోచించము. రామచంద్ర నా ఆత్మగౌరవమునకే గొడ్డలి పెట్టు. నా తపస్సు జీవితమునకే శాశ్వత దురోగమనం. నేనే క్షమింపగలను కానీ రామరాజ్యం ఎలా గౌరవం ఉంచియు ధర్మము 4 పాదముల పాలించు సార్వభౌముడే ఈ అక్రమములకు సక్రమచర్య గైగొండనియు ఆశించి వచ్చినందులకు పరాభవం మీద నిచ్చట దిగ్వినీకృతంగా పరివైంపబడితిని. హౌరా కాల ప్రభావమంత భిన్న రూపము దాల్చినది. నేటి చక్రవర్తియే ఆనాటి ఆదర్శ రాముడు కాడు. సత్యవాక్యాల నమున నిత్యభక్త సిద్ధులతో నెరవేర్చిన ఇష్టకుడే ప్రతిజ్ఞాబంధనమున యుక్తి విముక్తి చేయ సంకల్పించుతున్నాడు. శ్రమించి సాధించని ఈ రామరాజ్యమున అప్రతిష్ట పాలాయకమా ప్రతిజ్ఞా పాలన మానసుడు అవుదుగాక. స్వీకరింపము ఆదర్శ పదవు మాత్రము కాకము. ఆదర్శ సర్వమా రఘురామ ఈ విశ్వామిత్రుని విఖ్యాతి జగ్యమాన మార్జను నే పోయి వచ్చేదను. జై సీతారాం. అంటే చాలా గ్రేట్, బాగా చేసి చాలా మంచిగా చేశారు మీరు. నిజంగా అంటే జిందగీ ప్రేక్షకులు చూడండి, మట్టిలో మాణిక్యాలు అంటాం కదా. సురేందర్ రెడ్డి గారు 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన అంటే ఆయన ఇంట్రెస్ట్తోని ఎవరో మనం ఇప్పుడు చూస్తాం ఎంబీబీఎస్ చేరాలని ఏదో దొబ్బడము, మన పేరెంట్స్ దొబ్బడం ఉంటుంది. అటువంటి ఏమీ లేదు. ఆయన ఇంట్రెస్ట్తోని ఓన్లీ నాటక రంగంలో నేర్చుకోవాలని ఆయన స్వశక్తితో వెళ్ళి గురువులను వెతుక్కొని ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఇవన్నీ కూడా చేశారు. అంటే ఒక పని మీద ఒక ఏకాగ్రత కానీ ఒక ఇష్టం కానీ ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి మన సురేందర్ రెడ్డి గారే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి నిదర్శనం. నిజంగా ఇలాంటి కళాకారులను మనం చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు.